గాంధీ, అంబేద్కర్, ఛత్రపతి శివాజీ లాంటి విగ్రహాల తొలగింపు బీజేపీ స్వార్థపూరిత నిరంకుశ రాజకీయాలకి అద్దం పడతా ఉంది. ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని చాటుతూ ఈ దేశం యొక్క జాతిపితగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ, రాజ్యాంగ రూపశిల్పిగా ఉన్నటువంటి అంబేద్కర్, సర్వమత సమ్మేళనానికి ఒక దిక్సూచిగా నిలిచినటువంటి ఛత్రపతి శివాజీ, ఇంకా అనేక మంది వామపక్ష భావజాలం ఉన్నటువంటి డాంగే, ఏకే గోపాల్, ఇంద్రజిత్ గుప్తా, ఇంకా అనేక మంది మహనీయుల యొక్క విగ్రహాలన్నింటిలో కూడా పాత పార్లమెంటు భవనం నుంచి తొలగించారు. వాళ్ళ పాత పార్లమెంటు భవనాన్ని ప్రజల సందర్శనార్థం ఒక మ్యూజియంగా తీర్చిదిద్దుతామని చెప్పి ఒక పక్క చెబుతూ ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని చాటుతున్నటువంటి, ఈ దేశానికి గొప్ప సేవలు అందించినటువంటి మహనీయుల విగ్రహాలన్నింటినీ కూడా తొలగించడంలోనే బీజేపీ యొక్క కుటిల రాజకీయం, వాళ్ళ యొక్క స్వార్థపూర్వక రాజకీయం వాళ్ళ బట్టబయలవుతూ ఉంది. ఇవాళ ఏదైతే ఈ దేశాన్ని మతోన్మాద దేశంగా, ఇవాళ లౌకిక ప్రజాస్వామ్యాన్ని, లౌకిక రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ గత కొంతకాలంగా బీజేపీ చేస్తున్నటువంటి పాలన, దానిలో భాగంగానే ఈవేళ ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని రూపించేటువంటి విధానాలకు అనుగుణంగా ఉన్నటువంటి మహనీయుల విగ్రహాలన్నింటినీ కూడా తొలగించారు. అదే సందర్భంలో బిర్సా ముండా లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది హిందూ భావజాలానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క విగ్రహాలను మాత్రమే ఉంచి మిగిలినటువంటి వాళ్ళ జాతిపితతో సహా, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహంతో సహా అన్నింటిని కూడా తీసి తొలగించడం జరిగింది. దీనిపైన విపక్ష పార్టీలు చేసినటువంటి ఆందోళన, దాని ఫలితంగా ఇవాళ కేంద్ర లోక్సభకు సంబంధించినటువంటి అధికారులు దీన్ని కేవలం లాన్లో పెట్టి అన్ని విగ్రహాలను ఒక చోట ఉంచడం కోసమే తొలగించామని చెప్పారు. కానీ వీళ్ళు అదే నిజం అనుకున్నప్పుడైతే వీళ్ళు బిర్సా ముండా లాంటి వాళ్ళ విగ్రహాలను ఎందుకు తొలగించలేదు? కేవలం గాంధీ, అంబేద్కర్, ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళ విగ్రహాలని తొలగించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే ఈ దేశాన్ని ఇవాళ మతం ఉన్మాదంతో ఇవాళ దేశాన్ని విభజించేటువంటి ఒక కుటిలమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు పరాకాష్ఠగానే ఇవాళ బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంచేత భవిష్యత్తులో ఈ దేశాన్ని మత సామరస్యాన్ని కాపాడే పద్ధతిలో, లౌకిక రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పనిచేయాలి. దీనికి భిన్నంగా పనిచేస్తే ఇప్పటికే ప్రజలు దేశవ్యాప్తంగా గుణపాఠం చెప్పారు. 400 సీట్లు సాధిస్తామని చెప్పినటువంటి బీజేపీ వాళ్ళ యొక్క ఉన్మాదమైనటువంటి చర్యల కారణంగా, వాళ్ళ మతతత్వ విధానాల కారణంగానే వీళ్ళ ప్రజలు దూరంగా ఉంచారు. ఎప్పటికైనా బీజేపీ గ్రహించుకోవాలి. లేకపోతే రానున్న కాలంలో మరింత గుణపాఠం చెప్పేదానికోసం ఈ దేశ ప్రజలు సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ వాళ్ళ తొలగించిన విగ్రహాలని యథాస్థానంలో పెట్టాలి, ఇవాళ వాళ్ళకి ఇచ్చినటువంటి గౌరవాన్ని కాపాడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.